తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట అన్నారు. 10వ తరగతి పేపర్ కూడా అమ్ముకునే పరిస్థితికి బీఆర్ఎస్ దిగజారిందని, బీఆర్ఎస్ పార్టీకి టైం దగ్గర పడిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి త్వరలోనే వస్తుందని తెలిపారు. అడుగడుగునా బీఆర్ఎస్ ను ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుందన్న బలమూరి వెంకట్తో మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంచలనంగా మారినటువంటి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ మరియు 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయమై ఈరోజు ఖమ్మం జిల్లాలో టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నిరసన దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఖమ్మం చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ని అడిగి ఈ యొక్క దీక్ష గురించి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ తరపున వినూత్నమైన దీక్ష అయితే వినూత్నంగా అయితే ఒక నిరసన అయితే తెలిపినట్టుగా మనం చూడొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ నిరసన దీక్షపై ఖమ్మం చేరుకుంటున్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి ఉద్యమం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా ఈ యొక్క నిరసన దీక్ష అనేది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తొలిమెట్టుగా మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఖాయం. కాబట్టి ఈ 6 నెలల లెక్కలు సమానం చేసుకునే పరిస్థితి ఉంది. ఏదైతే 8 సంవత్సరాలు మా నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు దోచుకొని కల్వకుంట్ల కుటుంబం ఏదైతే లాభపడ్డదో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా హక్కుల్ని గుంజుకునే ప్రయత్నంలో భాగంగా నిరుద్యోగులకి భరోసా కల్పించే అంశంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం చేరుకుంటున్నారు. తప్పనిసరిగా ఇది కేవలము ఆరంభం మటుకే. ఈరోజు ఖమ్మంలో ప్రారంభమయ్యే యొక్క నిరుద్యోగుల గర్జన ఏదైతే వారికి సంఘీభావంగా, వారికి మద్దతుగా, ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారో ఆ కళని పక్కన పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం బాగు కోసమే వచ్చిందనే విధంగా వివరిస్తారు. కాబట్టి వారు వ్యవహార శైలిని ఎండగట్టి ఈ యొక్క నిరుద్యోగులకు భరోసా కల్పించి న్యాయ పోరాటం అయితేనేమి, వీధిలో పోరాటం అయితేనేమి, నిరుద్యోగుల ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా తప్పనిసరిగా మేము మీకు అండగా ఉన్నాం, మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఒక భరోసా కల్పించడంలో భాగంగానే ఖమ్మంకి ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని పట్టించుకోకుండా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఎవరైతే ఆత్మ బలిదానాలు ఇచ్చారో, రేపటి తరాల కోసము మా అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఆహుతి అయినరు. ఈరోజు వాళ్ళ కళలు నెరవేర్చకుండా కేవలము వాళ్ళ కుటుంబం బాగుండాలి, కల్వకుంట్ల కవిత బాగుండాలని చెప్పని వాళ్ళ బిడ్డేమో లిక్కర్ స్కాము, వాళ్ళ కొడుకేమో డ్రగ్స్ స్కాము, అట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్క స్కామ్ చేసి ఆఖరికి 10వ తరగతి పేపర్ కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారింది రాష్ట్ర ప్రభుత్వం. ఇతర పార్టీల నేతలపైన రుద్దిన కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది. ఇద్దరు దొంగల లెక్క గలీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే విధంగా తెలంగాణలో నిరుద్యోగులని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. ఈ ఇద్దరు ఆడిన పొలిటికల్ డ్రామా వలన ఒక 10వ తరగతి విద్యార్థి, ఒక యాదవ్ కుటుంబంకి వెళ్ళి వచ్చి ఒక పేద విద్యార్థి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో ఆ విద్యార్థి పాపం 5 సంవత్సరాలు డిబార్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఓ ఏకైక విద్యార్థి విభాగం ఆ విద్యార్థి కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాసే విధంగా పోరాటం చేసినాం. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని ముందున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే వరకు మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ యొక్క నిరసన దీక్ష ఏదైతే రేవంత్ రెడ్డి ఖమ్మం వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన సేగలు అయితే గట్టిగా ఉంటాయని ఎన్ఎస్యు నేతలు అయితే చెప్తున్న సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్.